చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఆయన జన్మతో గొప్ప సంతోషాన్ని తీసుకొని వస్తున్నాడు. ఒకవేళ ఈ దినం మీ జీవితంలో సంతోషం లేనట్లయితే, ఆనందం లేనట్లయితే, యేసు క్రీస్తునందు ఈ దినమే ఆనందాన్ని పొందుకండి. ఆయన జన్మ అనేటువంటిది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతేగాని ఏదో మనం ఆచారబద్ధకంగా చేసుకోవటం, లేకపోతే సాంప్రదాయ ప్రకారంగా చేసుకోవటం, కొన్ని పండుగల్లో అంటే చాలా నానా రకాలైనటువంటి విచ్చలవిడిగా వారి యొక్క ఇష్టాలని, కోరికల్ని శరీర సంబంధమైనటువంటి రీతిలో త్రాగటం, సినిమాలని, షికార్లని, సినిమా డ్యాన్సులని, కొంతమంది స్టేజీల మీద ఇలాంటి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, ఆనందం అనేటువంటిది మన హృదయానికి సంబంధించింది. ఆనందం అనేటువంటిది హృదయంలో ఉండాలి. ఈ దేహ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ఆనందం క్షణికమైనటువంటిది. హృదయంలో ఉండే ఆనందం శాశ్వతంగా ఉంటుంది, అది నిత్యము ఉంటుంది. మన జీవితాలను అద్భుతంగా